నమస్తే అందరికీ, నేను ఆశ. ఈరోజైతే మేము షాపింగ్కి వెళ్దామని బయలుదేరాము. 4 వీక్స్ నుంచి అనుకుంటున్నాం. వర్షం ఎక్కువగా పడటం వల్లనో సాయికి స్కూల్ ఉండటం వల్ల అది మాత్రం పాసిబుల్ అవ్వట్లేదు. చూడాలి. ఈరోజు హౌరా వెళ్దామని చెప్పేసి ఇక్కడ నుంచి కొంచెం దూరం అక్కడ హోల్సేల్ మార్కెట్ ఉంటుంది. సో గిఫ్ట్స్ కొంచెం చూద్దాం అలా అని చెప్పేసి నలుగురం అయితే బయలుదేరాం. పిల్లల్ని అలా ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళలేం కాబట్టి ఇంకా పిల్లలు ఉన్నారంటే ఇక తప్పదు. కార్ బుక్ చేసుకొని ఇంకా ఆ రోజంతా మనతో ఉండిపోతారు కారు, ఎటు కావాలంటే అటు తిరగవచ్చు అని చెప్పేసి అయితే బయలుదేరాము. ఇప్పుడైతే వెదర్ ఇక్కడైతే బాగుంది, మరి అక్కడ ఎలా ఉందనేది తెలియదు. హౌరా ఎంటర్ అయ్యాము. కార్లోంచి కూడా మేము ఇంకా దిగలేదు. ఇంకా 1 కిలోమీటర్లో మనకి షాప్స్ అవన్నీ ఉంటాయి. ఇక్కడే ఇంకా ఆపేయమని చెప్పాము. మెయిన్ హౌరాలోకి ఎంటర్ అయితే అక్కడ మనకి కారు ఆగటానికి కూడా ప్లేస్ ఉండదు. సో అందుకని చెప్పి ముందే ఆపేసాము. ఎప్పుడు ఒక 10 మినిట్స్ అలా పడి వర్షం అయితే తగ్గిపోద్ది, అలాగే తగ్గిపోద్దిలే అనుకున్నాము. ఎప్పటికీ 1.5 అవర్ అలా కారులోనే కూర్చున్నాం, కానీ వర్షం మాత్రం తగ్గలేదు. అలా పడిపోతూనే ఉంది. ఫస్ట్ నార్మల్గా స్టార్ట్ అయ్యి పెద్ద వర్షం తగ్గినట్టు అలా తగ్గుతుంది, మళ్ళీ పెద్దగా పడిపోతూ ఉందన్నమాట. ఎక్కడైతే మేము ఇప్పుడు ఆగామో దీనికి అటుపక్క స్ట్రీట్లోనే మెడికల్ కాలేజ్ ఉంది. సో ఆల్రెడీ పొద్దున ఇక్కడ అంతా ర్యాలీ అవన్నీ అయ్యాయి, ట్రాఫిక్ కూడా జామ్ అయింది బాగా అని అక్కడ డ్రైవర్ అయితే చెప్తూ ఉన్నాడు. మేము ఫస్ట్ అక్కడ వెయిట్ చేసేటప్పుడు అసలు అంత వర్షం అయితే లేదు, కానీ అక్కడ వాటర్ ఏమో అక్కడ ఉండలేదు. కానీ కాసేపటికి ఇంకా వాటర్ లెవెల్ అయితే పెరిగిపోతూ ఉంది. మోకాల లోతు వరకు అయితే ఆ స్ట్రీట్స్లోకి వాటర్ వచ్చేసాయి. ఇంకా పిల్లలతో కష్టంలే, ఇంకా మోకాల లోతు వాటర్ ఉంటే ఇంకా షాపింగ్ ఏం చేస్తా ఉన్నాము, ఇంకా షాపింగ్ ఏం చేయలేములే, ఇంకా అలా ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి ఏ కారులో అయితే వచ్చేసామో ఆ కారులోనే తిరిగి ఇంటికి అయితే వెళ్ళిపోయాం. కారులోంచి కింద కూడా కాలు అడుగు పెట్టకుండా. సో మీరు ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా ఫేస్ చేస్తే మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయటం, అలానే ఫాలో అయ్యే వాళ్ళంటే లైక్ చేయటం, కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా నెక్స్ట్ సండే వర్షం లేదు. మాకు ఇక్కడ న్యూ టౌన్లో యాక్సెస్ మాల్ ఉంటుంది. సో మనం బయటికి వెళ్తే వర్షంతో ప్రాబ్లం, కానీ మాల్లోకి వెళ్తే ప్రాబ్లం ఉండదు కదా అని చెప్పేసి ఇంకా ఈరోజు అయితే మాల్లోకి వచ్చేసాం. ఎలాగూ వచ్చేస్తున్నాం కదా, రేపు మా వారి బర్త్డే ఉంది. సో రేపు వెజ్ డే కాబట్టి ఈరోజు నాన్ వెజ్ డే, ఇవాళే పార్టీ చేసేసుకుందాం అని చెప్పేసి ఇక్కడ కారిమ్స్ కొత్తగా ఓపెన్ చేశారు. అంటే చాలా రోజులైంది, మేమైతే రాలేదు ఇక్కడికి. మేము ఎక్కువ బయట ఫుడ్ ప్రిఫర్ చేయం కాబట్టి సర్లే పిల్లలు అడుగుతున్నారు అని చెప్పేసి బయటకైతే ఇలా వచ్చేసాము. ఫుడ్ ఇక్కడ తినేసి ఆరామ్సే ఈ మాల్లోనే కాసేపు ఒక 2-3 అవర్స్ షాపింగ్ చేసేసుకొని అలా వెళ్ళిపోదాంలే అని చెప్పేసి అయితే ఇక్కడికి వచ్చాము. వచ్చిన దగ్గర నుంచి పిల్లలైతే ఇక కామన్ కదా, ఆకలి ఆకలి ఆకలి, ఇంట్లో ఆకలి వేయదు కానీ రెస్టారెంట్కి వస్తే మాత్రం ఆకలి వేసేస్తూనే ఉంటుంది. ఇక్కడ కూర్చొని మాకు ఎదురుగా నోవెటల్ హోటల్ ఉంది. అలాగో మనకి నోవెటల్లో తినే అంత రేంజ్ లేదు కాబట్టి ఆ హోటల్ని ముందు నుంచి చూస్తే ఇక్కడ తినేద్దాంలే అని చెప్పేసి అదే నోవెటల్. వ్యూ అయితే ఇక్కడ నుంచి చాలా బాగుంటుంది అన్నమాట. సో అలా చూసుకుంటూ మేము చెప్పిన ఆర్డర్ ఎప్పుడు వస్తుందా అని పిల్లలు వెయిట్ చేస్తూ అలా అయితే కూర్చుండిపోయాము. ఇంకా టెన్షన్ పడాల్సిందేముంది, వర్షం వస్తుంది అన్న టెన్షను లేదు. అలానే ఇంకా షాపింగ్ కూడా ఇక్కడే కాబట్టి తిన్న తర్వాత చిన్నగా అన్ని ఫ్లోర్లు అలా తిరిగేయచ్చులే అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం. అంతలో ఇంకా మేము ఆర్డర్ చేసిన ఫుడ్ అయితే వచ్చేసింది. తండూరి ఆ ఫుల్ ప్లేట్ అయితే తీసుకొచ్చేసారు. ఇక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువ, కానీ ఫుడ్ క్వాలిటీ అయినా అంతా అయితే బాగుంది. సో మీరు స్పూన్లతోనూ ఫోర్కులతోనూ అంత కష్టపడకండి, చేత్తో తినేయండి అని వాళ్ళకి సజెషన్ ఇచ్చేసి ఇంకా మేమే సర్వ్ చేసుకుందాంలే అని చెప్పేసి. ఈ బిర్యానీలో అంత స్పెషల్ ఏంటంటే చూడండి, అంత పెద్ద ఆలు ఉందో, ఇందులో నాన్ వెజ్ పీస్ రావాలి అంత, కానీ దానికన్నా డబల్ సైజులో ఆలు అయితే వచ్చేసింది. ఏం చేస్తాం, బెంగాల్లో ఆలు లేని బిర్యానీ దొరకటం అనేది చాలా కష్టం, ఎక్కడో రేరుగా అయితే దొరుకుతూ ఉంటుంది. ఎంత పెద్ద రెస్టారెంట్ అయినా ఎక్కడైనా ఆలు లేకుండా చేయరన్నమాట. దాని టేస్ట్ వాళ్ళకి ఇక్కడ నచ్చుతూ ఉంటుంది కాబట్టి మా అమ్మాయి ఎలాగో ఆలు పిచ్చిది. సో అందుకని చెప్పేసి ఆలు నాకు కావాలని చెప్పి వేయించుకుంది. స్పెషల్ బిర్యానీ ఆర్డర్ చేస్తే అదృష్టమేమో అందులో 2 పెద్ద ఆలులు వచ్చాయన్నమాట. మనం అంత ఇష్టంగా అయితే తినలేం, కానీ ఇప్పుడు మేము 8 ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నాం కాబట్టి కొంచెం అలవాటు అయిపోయింది. ఫుడ్ తినటం అయితే అయిపోయింది, అందరి ప్లేట్లో ఆలు మాత్రం మిగిలిపోయింది అనమాట. సో అలా లంచ్ కంప్లీట్ చేసుకొని బయటకైతే వచ్చేసాము. వచ్చాక మా పాప దాచుకొని తింటూ ఉంది. ఏం తింటుందా అని చూస్తే సోంపు అలా చేతిలో పట్టేసుకొని వచ్చి రెస్టారెంట్ నుంచి తింటూ ఉందన్నమాట. ఈ మధ్య ఇక్కడ స్టైల్ బజార్ అని కొత్తగా పెట్టారు. ఇందులో కోల్కతా బజార్ ఉంది, ట్రెండ్స్ ఉంది.
అన్నీ ఉన్నాయి. కానీ స్టైల్ బజార్ రీసెంట్గా పెట్టారంట. సో ఇందులో బట్టలు ఎలా ఉంటాయి అవన్నీ ఆల్రెడీ చూసేసాం కదా 5th ఫ్లోర్లో. ఇందులో బట్టలు ఎలా ఉంటాయా అని చెప్పేసి ఇందులోకి వచ్చేసాం. రాంగ్లోనే మనకు ఒక బ్యాగ్ అయితే ఇచ్చేస్తారు కదా, ఎక్కడ కొనకుండా వెళ్తామో బ్యాగ్ ఉంటాయని అందులో వేసేస్తామని చెప్పేసి వాళ్ళు బ్యాగ్ ఇచ్చినందుకు మనం న్యాయం చేయాలి కదా, అందుకని చెప్పి బ్యాగ్ నిండా అయితే బట్టలు కొనేసాను. ఫిక్స్ అయిందేమో ఒక 2000కి అలా కొందాంలే అనుకొని వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చాక పిల్లల నైట్ డ్రెస్లని అవని ఇవని అన్నీ గుర్తొచ్చేసి మా వారికి అయితే ఒక 5000కి బ్యాండ్ పెట్టేసి బ్యాగ్ అంతా నింపేసి ఖచ్చితంగా 2.5 గంటలు అంటే బట్టలు చూడటానికి కాసేపు వాటిని ట్రయల్ చేయడానికి నా కూతురు నేను అంత 2.5 hours అయితే పట్టింది. సో తిన్న బిర్యానీ మొత్తం అరిగిపోయింది ఆ తిరిగిన తిరుగుడికి. ఇంకా అక్కడ బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసాం, బిల్ చేసేద్దామని. ఇక్కడ షాపింగ్ కంటే బిల్లింగ్ కౌంటర్ దగ్గరే ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలాంటి షాపింగ్కి వచ్చినప్పుడు పిల్లల్ని మాత్రం తీసుకురాకూడదు, మనం ప్రశాంతంగా చేయాలంటే ఫ్రెండ్స్తో రావాలి. సో అలా అయితే అక్కడ బిల్లింగ్ అయిపోయింది. ఇలా కింద ఫ్లోర్కి వచ్చేసరికి దారిలో ఫ్యాన్సీ స్టోర్ కనిపించింది. సో మోక్షకి ఎప్పటి నుంచో ఇలాంటిది ఒకటి తీసుకుందాం సెట్స్ మీదకి, అంటే ఎప్పుడన్నా బయటికి పెట్టినా మనకి స్కూల్కి అలా ఇబ్బంది ఉండదులే అని చెప్పేసి అని ఇక్కడికి వెళ్ళైతే మొత్తం చూసి మొత్తం నచ్చింది. ఇక అది కొనేద్దాం అనుకున్న టైంకి కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది, కానీ కలెక్షన్ అయితే బాగుంది. సో కొనేద్దాం అనుకున్న టైంకి కార్డు పేమెంట్ లేదు, క్యాష్ పేమెంటే అనేసారు. ఇంకా అసలే కార్డులు పట్టుకొని తిరిగే జనం కదా, ఇప్పుడు డబ్బులు పట్టుకొని ఎవరిని తిరుగుతున్నాం. సో మా దగ్గర ఎలాగో మనీ క్యారీ చేయలేదు. ఇంకా ఈసారి కాదులే నెక్స్ట్ టైంకి వచ్చినప్పుడు తీసుకుందాంలే, అంటే మిషన్ ఏదో పాడైందంట వీళ్ళ దగ్గర ఉంది, కానీ మిషన్ పాడైంది అని చెప్పి పేమెంట్ మాత్రం మనీ పేమెంటే అన్నారు. సో ఇంకా ఇది అయ్యే పాసిబుల్ కాదులే అని ఇక్కడ చూసేసి జస్ట్ ఒక ఐడియా వచ్చింది కదా, మనం గరియాట అటు కూడా వెళ్ళినప్పుడు ఒకసారి చూడొచ్చులే అని చెప్పేసి ఇంకా ఆల్రెడీ మా పిల్లలకైతే ఆకలి మొదలైపోయింది. మళ్ళీ తిన్న బిర్యానీ మొత్తం అయితే అరిగిపోయింది ఆ షాప్లో తిరిగేసరికి. కింద స్పెన్సర్లో పేస్ట్రీస్ ఇవన్నీ కూడా బాగుంటాయి. ఎప్పుడు వచ్చినా ఇక్కడ తినకుండా అయితే వెళ్ళము, పిల్లలు మాత్రం స్నాక్స్. ఇంకా కిందకు వచ్చేసి వాళ్ళు డోనట్స్ కావాలన్నారు, ఆ డోనట్స్ తినేసి మాకైతే పేస్ట్రీస్ తీసుకొచ్చేసారు. మేము తిరిగాం కాబట్టి మాకు ఆకలి వేసేస్తుంది. ఇంక ఇంటికి వెళ్ళి ఇప్పుడు ఆల్రెడీ 6 అయిపోయింది, ఇంకా స్నాక్స్ టైం కూడా అయిపోతుంది. ఇంకా వెళ్ళేటప్పుడు స్పెన్సర్లో కొంచెం స్వీట్ కాను కొంచెం రీజనబుల్ ప్రైస్లో అంటే 15 రూపాయలకి అలా కనిపించేసింది. నైట్ డిన్నర్ అదేలే అని చెప్పేసి ఒక 4 కంకులు అలా కొనేసుకుని ఇంటికైతే బయలుదేరిపోయాము. సో ఇదైతే ఈరోజు వీడియో. నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం